Hi friends, welcome back to our channel TVB All-in-One Vlogs. Today our topic is reused content. ఈ వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇది యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్. రీయూజ్డ్ కంటెంట్ చాలామందికి ఇప్పుడు ఉన్న పెద్ద సమస్య. దాని గురించి మనం ఇప్పుడు డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతున్నాం. మనం ఎటువంటి సోద అవసరం లేదు మనకి. అసలు రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి, అవి కూడా చూద్దాం. ఫస్ట్ రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటంటే ఒక ఉన్న వీడియోనే ఒక వీడియోనే మనం మల్టిపుల్ టైమ్స్, ఒక్కసారి 2 సార్లు 3, ఒకసారి అయితే పర్లేదు, దాన్ని ఒక 5-6 సార్లు 7-8 సార్లు కానీ యూజ్ చేసాం అనుకోండి, దాన్ని రీయూజ్డ్ కంటెంట్ కింద పరిగణిస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇది టాటా ఏసీకి సంబంధించి రిమోట్ అనేది ఉంది. ఇది మనం డైరెక్ట్గా అంటే నేను మనమే యాజ్ ఎ క్రియేటర్గా మనం కెమెరా ముందుకు వచ్చి దీని గురించి, ఈ ఫీచర్స్ గురించి, అసలు ఆ ఏసీ దేనికి ఏ విధంగా ఉంది, దాంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంది, అడ్వాంటేజెస్ ఏంది, డిసడ్వాంటేజెస్ ఏంది, వాటి గురించి మొత్తం చెప్పామనుకోండి, అప్పుడు మనం క్రియేటర్ దాంట్లో ఉన్నాడు కాబట్టి దానివల్ల ఇబ్బంది అనేది ఏముండదు అనమాట. అలా కాకుండా ఈ యొక్క రిమోట్ని లేదా ఆ యొక్క ఏసీకి సంబంధించిన ఫోటోలు అవన్నీ మనకి గూగుల్లో దొరుకుతాయి కదా, ఆ గూగుల్లోకి వెళ్ళి అక్కడ మనం వాటిని డౌన్లోడ్ చేసుకొని వచ్చి మనం ఓన్లీ వాయిస్ ఓవర్ కానీ ఇచ్చామనుకోండి, అది రీయూజ్ కంటెంట్ కిందకి పరిగణిస్తారు. ఎందుకంటే అది ఆల్రెడీ గూగుల్లో ఉన్నాయి కదా, గూగుల్లో నుంచి మనం తీసుకొని వచ్చి ఇక్కడ చేస్తున్నాం. అలాంటిది చాలామంది మల్టిపుల్ చేస్తుంటారు. యూట్యూబ్ ఏ విధంగా పరిగణిస్తుంది, యూట్యూబ్ అనేది ఏంటంటే ఇది ఒక మెకానికల్ సిస్టమ్ కాబట్టి, రోబోటిక్కి సంబంధించింది కాబట్టి, అది ఏ విధంగా పరిగణిస్తుంది అంటే, అదే మనలాగా మనుషులైతే మన వాయిస్ వీటిని బట్టి చేసుకోవచ్చు. మనం యాజ్ ఏ యూట్యూబర్గా దాంట్లో వీడియోలో కనిపించామనుకోండి, ఇబ్బంది అనేది ఉండదు. మనం యాజ్ ఏ యూట్యూబర్గా వీడియోలో కనిపించకుండా ఈ విధంగా ఫోటోల్ని డౌన్లోడ్ చేసుకొని వచ్చి వాటి గురించి మనం వాయిస్ ఓవర్ ఇచ్చామనుకోండి, ఆల్రెడీ దాని గురించి మల్టిపుల్ మెంబర్స్ ఇచ్చుంటారు. నేను ఇచ్చుంటాను, వేరే వాళ్ళు ఇచ్చుంటారు, ఒక 10 మంది ఇచ్చుండొచ్చు, 20 మంది ఇచ్చుండొచ్చు. అక్కడ యూట్యూబ్ ఏం చేస్తుందంటే ఇది రీయూజ్ కంటెంట్ కిందకి పరిగణించి మనకి దాన్ని రీయూజ్డ్ కంటెంట్, ఇది అతను ఓన్ కాదు అనే సజెస్ట్ చేస్తుంది. ఇంకొకటి, ఫర్ ఎగ్జాంపుల్, ఇది మోటరోలా మొబైల్ అనేదే ఉందండి. ఈ మోటరోలా మొబైల్ గురించి మీరు ఇది దేనికి అన్బాక్సింగ్ చేసిన తర్వాత ఈ విధంగా మనం డైరెక్ట్గా కెమెరా ముందుకు వచ్చిన తర్వాత దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంది, ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది, దీని ప్రైస్ ఎంత, అవన్నీ మనం డైరెక్ట్గా కానీ లైవ్లో కానీ చెప్పామనుకోండి, అప్పుడు అది రీయూజ్డ్ కంటెంట్ కిందకి రాదు. అదే మనం గూగుల్లోకి వెళ్ళి ఈ యొక్క మోటరోలా మొబైల్ గురించి పిక్సెల్స్, అదే ఇమేజెస్, పిక్స్ అవన్నీ తీసుకొని వచ్చి దాని గురించి ఒక 5 మినిట్స్ కానీ లేదు 2 మినిట్స్ అయినా ఒక వీడియో చేసి పెట్టామనుకోండి, అది రీయూజ్డ్ కంటెంట్ కిందకే వస్తుంది. అదొకటి కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే వీడియోస్ ఉంటాయి కదా, ఆల్రెడీ మన ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఈ విధంగా కొంతమంది చేసిన కంటెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ కంటెంట్స్ తీసుకుని వచ్చేసి డైరెక్ట్గా వాళ్ళు ఓవర్ వాయిస్ అనేది ఇవ్వకుండా ఏం లేకుండా డైరెక్ట్ అప్లోడ్ చేసేస్తారు. ఎందుకంటే అక్కడ పెద్దగా సెలబ్రిటీలు వాళ్ళు వీళ్ళు చేసుంటారు, లేదు మనలాంటి యూట్యూబర్లే చేసుంటారు, లేదు ఇన్స్టాగ్రామ్లో వాళ్ళకి నచ్చిన రీల్స్ చేసుకుని ఉంటారు. ఆ రీల్స్ని డైరెక్ట్గా తీసుకుని వచ్చి కానీ మన ఛానల్లో కానీ పెట్టుకున్నామంటే అది రీయూజ్డ్ కంటెంట్ కిందకే వస్తుంది. ఎప్పుడైతే మనం డైరెక్ట్గా ఈ విధంగా వీడియో ముందు కనిపించి, లేదు మన వాయిస్ ఓవర్ మనం ఓన్గా చేసి, మన వీడియోని మనం ఓన్గా చేసి మధ్యలో మొత్తం కనిపించాల్సిన అవసరం లేదు, మధ్యలో మనం కనిపిస్తూ దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ, లేదు మనం ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్లోనే నేను కొన్ని షార్ట్స్ చేస్తున్నాను, ఆ షార్ట్స్ చూడండి, కొన్ని ఫన్నీ షార్ట్స్ అవన్నీ చేస్తున్నాను, వాటి గురించి చూడండి, అవి రీయూజ్డ్ కంటెంట్ కిందకి రావు. ఎందుకంటే అది వాయిస్ వేరే వాళ్ళదైనా అయి ఉండొచ్చు, నేనేం చేశాను, దాని ముందు నేను కనిపిస్తున్నాను కాబట్టి అది రీయూజ్డ్ కంటెంట్ కిందకి రాదు. మనం కనిపించకుండా చేసేదాన్ని రీయూజ్డ్ కంటెంట్ కిందకి ఖచ్చితంగా పరిగణించబడుతుంది అనమాట. ఈ విధంగా చేస్తే మాత్రం మనకి మానిటైజేషన్ అనేది ఖచ్చితంగా పక్కాగా ఆగిపోతుంది. ఏది మనకి మానిటైజేషన్ అవ్వాలంటే ఏముండాలి మనకి యాక్చువల్గా, ఫస్ట్ వచ్చి 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి, 3000 వాచ్ అవర్స్ జరుగుండాలి, లేదా 3 మిలియన్ వ్యూస్ అయినా జరుగుండాలి. షార్ట్స్ వల్ల అయితే 3 మిలియన్ వ్యూస్, మనకి వీడియోస్ ద్వారా అయితే 3000 వాచ్ అవర్స్, 500 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు ఉండాలన్నమాట. ఇవన్నీ ఉంటే మనకి మానిటైజేషన్ అనేది జరుగుద్ది. వీటిల్లో కొంతమంది ఏం చేస్తారు, ఇంకొకటి చాగంటి గారు, గరికపాటి గారు వాళ్ళ వాయిస్ ఓవర్లు ఉంటాయన్నమాట. వాళ్ళ వాయిస్ ఓవర్లు తీసుకొని వచ్చి డైరెక్ట్గా పెట్టేస్తుంటారు. ఎందుకంటే వాటికి మనకి సబ్స్క్రైబర్లు వస్తారు, ప్లస్
వ్యూస్ అనేటివి వస్తాయని డైరెక్ట్ పెట్టేస్తారు. అవి డైరెక్ట్‌గా పెట్టినా గానీ అది కూడా రీయూజ్డ్ కంటెంట్ కిందకే వస్తుంది. అలా కూడా చేయొద్దు. అదే అలా చేసినా గానీ మనం ఛానల్ మానిటైజేషన్ అవ్వదు. రీయూజ్డ్ కంటెంట్ మనకి ఇవన్నీ ఏది 500 మెంబర్స్ వచ్చిన 500 మెంబర్స్ వచ్చి లే తర్వాత 3000 వాచ్ అవర్ జరిగినా లేదంటే 3 మిలియన్ వ్యూస్ జరిగినా మానిటైజేషన్‌కి అప్లై చేసుకోవచ్చనమాట. మానిటైజేషన్ బటన్ ఎప్పుడైతే ఎనేబుల్ చేస్తాడో అక్కడెళ్ళి మనం అప్లై చేసుకున్న తర్వాత మన యూట్యూబ్ ఏం చేస్తదంటే మనం ఎప్పుడైతే ఎనేబుల్ చేస్తామో అక్కడి నుంచి ఒక 24 అవర్స్‌లోగా అదంతా ఆ ఛానల్‌ని మొత్తం రివ్యూ చేసి వీళ్ళకి మానిటైజేషన్ ఇవ్వచ్చా, ఇవ్వకూడదా అనేది చెక్ చేసుకొని వాళ్ళు మానిటైజేషన్ ఇస్తారనమాట. అక్కడ ఇది రీయూజ్డ్ కంటెంట్ కింద పడిందనుకోండి, వాళ్ళు మానిటైజేషన్ అనేది ఇవ్వరు. నీకు చెప్తాడు ఇది రీయూజ్డ్ కంటెంట్ అందుకని మేము మానిటైజేషన్ ఇవ్వటం లేదని చెప్తాడు. ఆ మానిటైజేషన్ అనేది ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత ఏం చేయాలంటే మనం ఏదైతే రీయూజ్డ్ కంటెంట్ తీసుకొని ఉన్నామో ఆ రీయూజ్డ్ కంటెంట్ మొత్తాన్ని డిలీట్ చేసిన తర్వాత 2 ఆప్షన్స్ ఇస్తాడు. ఒకటి అపీల్ అయినా చేసుకోవచ్చు లేదా 2 సెకండ్ ఆప్షన్ వచ్చి ఒక దగ్గర 15-20 డేస్ 15-20 డేస్ తర్వాత సెకండ్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుందన్నమాట. అదేంటంటే మనకి 3 మంత్స్ లోపల మళ్ళీ మనకు ఆ రీయూజ్డ్ కంటెంట్ అంతా తీసేసి మనకు ఓన్ కంటెంట్ ఏదైతే పెట్టున్నామో మనం తర్వాత ఈ సబ్స్క్రైబర్సు 300 వాచ్ అవర్స్ లేదా 3 మిలియన్ వ్యూస్కి వెళ్ళిన తర్వాత మనకి రీయూజ్డ్ కంటెంట్ ఇవన్నీ లేనప్పుడు మళ్ళీ మనం మానిటైజేషన్‌కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు 3 మంత్సే దానికి టైం పీరియడ్ ఉంటుందా? 3 మంత్సే అని టైం పీరియడ్ అనేది ఉండదు. కాకపోతే 3 మంత్స్ అని చెప్తారు కదా! 1 ఇయర్‌లో ఏది 3 మంత్స్ అనేది దేనికంటే ఓన్లీ షార్ట్స్‌కి. 1 ఇయర్ లోపు ఎప్పుడైనా గానీ మనం దాన్ని అప్లై చేసుకోవచ్చు అనమాట. మానిటైజేషన్‌కి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుంటే అక్కడ మనకి అది రీయూజ్డ్ కంటెంట్ ఏది లేకుండా మన ఓన్ అయి ఉంటే మనకి మానిటైజేషన్ అనేది ఇస్తారు. రీయూజ్డ్ గాని ఉంటే మనకి మానిటైజేషన్ అనేది ఇవ్వరు. అది ఖచ్చితంగా ఆగిపోతుంది. అందుకని మీరు ఎట్టి పరిస్థితిలో కూడా బయట కంటెంట్ ఏది ఇన్‌స్టాగ్రామ్‌లో దొరికేది గానీ, ఫేస్‌బుక్‌లో దొరికేది గానీ, గూగుల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న ఇమేజెస్ గానీ, పిక్స్ గానీ తీసుకొనొచ్చి మన వాటిలో యూజ్ చేసుకొని లేదు బయట సాంగ్స్ అన్నీ దొరుకుతుంటాయి. ఆ సాంగ్స్‌ని యూజ్ చేసుకొని చేశారనుకోండి అది రీయూజ్డ్ కంటెంట్ కిందకి వస్తుంది. నేను చెప్పేది సాంగ్స్ దేనికి షార్ట్స్‌కి కాదండి. షార్ట్స్‌కి కాదు వీడియోస్‌కి కాపీరైట్ కూడా పడుతుంది. వీడియోస్‌కి ఎటువంటి పరిస్థితిలో సాంగ్స్ అనేటివి యాడ్ చేయొద్దు. మీరు షార్ట్స్ చేసేటప్పుడు కూడా ఎటువంటి పరిస్థితిలో సాంగ్స్ అవన్నీ పెట్టొద్దు. పెట్టకపోవడం మంచిది. పెడితే మళ్ళీ అది కొన్నిసార్లు ఏం చేస్తుంది రీయూజ్డ్ కంటెంట్ కిందకి అన్నీ అని చెప్పను. కొన్నిటిని మాత్రం రీయూజ్డ్ కంటెంట్ కిందకే తీసుకుంటుంది. అందుకని సాంగ్స్ కూడా తీసుకోవద్దు. ఇవన్నీ మనకి చాలా రీయూజ్డ్ ప్రాబ్లమ్ అవుతాయి. అందుకని మీరు మీ ఓన్‌గా ఎవరైతే చేసుకోగలరో మీ ఓన్‌గా చేసుకుంటే అది చాలా బాగుంటుంది. ఈ వీడియో గాని మీకు వర్తీ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ చేయండి. మీ కామెంట్స్ మీకేదైనా ఇబ్బంది ఏది రీయూజ్డ్ కంటెంట్ ఉన్నాయి. వాటి వల్ల మీకేదైనా మానిటైజేషన్ అవన్నీ ఆగాయి అంటే నాకు కామెంట్ చేయండి. దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో మీకు ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు టెక్ ఛానల్స్ వాళ్ళు. వాళ్ళతో నేను మాట్లాడి వాళ్ళ ద్వారా నేను ఫస్ట్ నా ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి తర్వాత వాళ్ళ ద్వారా కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ వీడియో గాని నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.